సన్నివేశాలు మాటలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. పడ్డావా నా కొడుక, పడ్డావా పడ్డావా? నువ్వు మాట్లాడితే ఏందో ఎంతున్నావు నాకు అర్థమైతలేదు. ఎల్లునో పోరుతున్నా ఎల్లునో ఏమైంది? మీ అన్న తెలిసిందా? మీ అన్న తెలిసి ఇప్పుడు మన ఎటు పోవాలి? రాములా నేను ఎటు పోతే రాంతి చూసుకుందాం ఎటైతే కానీ ఇక్కడేం చేస్తున్నావురా? ఫోన్ చేస్తేనేమో ఫోన్ లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై చేయవు, ఇంటికి పోతే ఇంటికాడ ఉండవు. వాళ్ళని ఏమన్నా అన్నదారా ఇట్లేం చేస్తున్నావు? నాకేమన్నా మంచిగా ఉంటుంది సైలెంట్లో పడ్డట్టు చూసుకోలేను కానీ ఏం కదా నాకు అదిరా నీ పెదాలు అబద్ధాలు చెప్పినా కానీ కళ్ళు నిజాలు చెప్తున్నాయిరా. ఏమైందిరా మీ పోరుగిట్ల ఏమన్నా అన్నదారా? మాట్లాడదాం. ఏమన్నారా నన్ను ఏమన్నా మా పూర్వలు అన్నవాడు ఫోన్ చేసి బెదిరిస్తుండ్రా, సంపెత్త అంటున్నా చెల్లెకు ఫోన్ చేస్తున్నాను ఊరికే బెదిరిస్తుండ్రా. నాకు భయం అవుతుందిరా. గారికి కత్తిసీన్గా ఆటాడు అందుకే కూర్చున్నారు ఒప్పుకొని. కత్తిసీన్గా నీకు భయపడతావారా? వాడెంతరా? వాళ్ళ దగ్గర ముగ్గురు ఉన్నా, మన దగ్గర 30 మంది ఉన్నారు. సంకలేసి వస్తే కీసుమంటారు. సాగు బతుకులే సీన్ గాడు ఎంతరా? ఊరికే ఫోన్ చేసి బెదిరిస్తుండ్రా, అందుకే భయం అవుతుంది నాకు. సాగు బతుకులే సీన్ గానికి ఫోన్ కొట్టు, నేను మాట్లాడతా కొట్టు. మాట్లాడు. ఎవరు? ఎవర్రా నువ్వు? ఊళ్ళే నా పేరు చెప్తే ఊరే అనకాలరా బిడ్డ. ఊళ్ళే ఉరికించుకుంటా కొడతా బిడ్డ. నాకే దమ్కిస్తున్నావురా నువ్వు? ఏయ్ నీ దోస్తుగా తీసుకొని రారా చూసుకుందాం కుండికాడికి సాయంత్రం రా. నువ్వో నేను రారా సాయంత్రం కుండికాడికి. ఎవరికి ఎంత దమ్ముందో చూసుకుందాం. నువ్వు నేను. భయపడకు. బొడ్లే కత్తి గిట్ల పెట్టుకుని అవునురా అవురా. మీరు ధైర్యం చెప్తున్నారు, నన్ను భయపడుకునేమ్రా. నో టెన్షన్. ఏమరా ఫోన్లో బాగా మాట్లాడినారు మీరు? అరే ఆడు ఇందులో ఏమో మాట్లాడుతుందో తిడుతుండ్రా మనని. నాకైతే అర్థం కాలేదు. ఆడు ఇందులో మాట్లాడుతుండ్రా, ఆయనకి హిందీ బాగా వచ్చేటట్టుందిరా. ఏమో మరి తిడుతుండో ఏమైతుందో తెలుస్తలేదు. మీరు మోకాలు బాగా చూసుకుంటున్నారేంద్రా? ఫోన్లో బాగా మాట్లాడుతున్నారేంద్రా? దమ్ము ఎంతుందిరా చూసుకుందామా? రాజా బిడ్డ నవ్వులు మింగేట ఒక్కొక్కళ్ళని. అరే కత్తి సీన్ గారు ఎటు ఉన్నారా? బాడీ గార్డ్ కూడా గట్టిగా ఉన్నారు. అరే జంపు మనం పోంపరావద్దు. మీరా బక్వాడా సేమ్ చూడను లెక్కనున్నావురా నువ్వు. నీకు నా చెల్లెలు కావాల్సింది వచ్చినారా నీకు? మీ దోస్తుగాళ్ళు అట్లు ఉరుకుతున్నారు. ఫోన్లో బాగా మాట్లాడుతారు కదా మీరు. ఇలా నమ్ముకున్న తిని ముంగటి ఇసిపెట్టి వీగిర్రు. ఎట్లేమో ఈ కత్తి సినిమా తోడు మరి. నాకు డౌట్ రా, నువ్వేమో రైలు బొగ్గలే నువ్వు మా చెల్లెలేమో లెక్క మా చెల్లెలు ఉన్నది. నా చెల్లెలు నిన్ను ఎట్లా మెచ్చిందిరా? కర్రెముఖ కూడా కాదు బావా, ప్రేమ కావాల్సిన కలర్ కాదు, మనసు మంచిగా ఉంటే అయిపోయాయి. ఎవర్రా బావా నీకు? బద్మాష్. మొన్ననే వార్నింగ్ ఇచ్చిన కదా నీకు. ఫోన్ ఇయ్యి, ఫోటోస్ ఫోన్ నంబర్ డిలీట్ చేస్తా. నీ అంతలో నువ్వు ఉండు, నా అంతలో మేము ఉంటాం.
పోనీ రైలు Run. మన చెల్లెలు కాదురా. గీడనే ఏమైంది నవ్వుతురు బాగా నవ్వుతురు ఫోటో చూసుకుంటే ఏమైంది చెల్లె కాదా ఏమైంది మన చెల్లెలు కాదురా. ఏమన్నారు వాళ్ళు? మొన్న మా చెల్లెలు పుట్టినరోజు మిమిక్రీ గెటప్ వేస్తుంది ఎవరికి వచ్చిండ్రా. ఆయన నంబర్ నీకు ఎవరు ఇచ్చిరా? ఆయన మొగాయనేరా. శేఖర్ గారు ఇచ్చిండే మీ చెల్లె ఆయన గెటప్ చేస్తాడు, ఆయన పిలిపించినాం అందుకే మేము. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా, ఎందుకు ఇచ్చిన ఈ బతుకు సావాలనిపిస్తుంది. అరే ఆడు ఆడోళ్ళ లెక్క మాట్లాడతారా. ఆడు 2-3 ముంచిండు పైసలు. నిన్నుకి ఇట్లా ఏమన్నా పైసలు అడిగిండారా? అవ్వదురు 50,000 తీసుకుంటే ఇంత ముందుకి గూగుల్ పే చేసింది శ్రీరామ్ రా. మరి అని లగ్గం చేసుకుంటావారా? మాట్లాడతా ఫోన్ చేసి. ఒక మోని చేసుకుంటారా 50,000 చేసుకుంటా మరి లక్షల కట్నం ఇస్తారు పోతామని 50,000 ఓకే ఫ్రెండ్స్ మా వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కింద గంటలు మాత్రం కొడుతుంది. మరిన్ని వీడియోస్ మీకు నచ్చినట్టయితే మళ్ళా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొకండి. నాకు డౌట్ రా, నువ్వేమో నల్ల బొగ్గు లెక్కున్నావు, నా చెల్లెలేమో పాల లెక్కున్నది. ఓకే నాకు ఒక డౌట్ రా, నువ్వేమో రైలు బొగ్గు లెక్క నువ్వు, మా చెల్లెలేమో పాలలే. ఇంకా చిన్నది అని గుంజుకో. ఓకే పోనీ రైలు